నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. సో మనతో పాటు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్పా సుజాత గారు ఉన్నారు. మాట్లాడదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుదిపినటువంటి వార్త మీ అందరికీ తెలుసు. సో శ్రీతేజ ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నాడు. ఇక రేవతి మరణించి దాదాపు 11 రోజులు అవుతా ఉంది. 11 రోజుల కార్యక్రమం జరుగుతూ ఉంది. సో అల్లు అర్జున్ కేవలం 13 గంటలు జైల్లో ఉండవస్తే సినీ ప్రముఖులంతా కూడా ఆయన పాపం పరామర్శిస్తూ ఉన్నాడు. ఏదో యుద్ధం చేసి యుద్ధంలో ఆయన గెలిచి వచ్చినట్టుగా ఆయన పరామర్శిస్తూ ఉన్నారు, ఆయన ఇంటికి పోతా ఉన్నారు. బట్ అటు శ్రీతేజ దగ్గర కావచ్చు, ఆ కుటుంబం, ఆ రేవతి కుటుంబాన్ని కానీ ఇంతవరకు ప్రతిపక్షాలు పోయి పరామర్శించలే, కొన్ని సినీ ప్రముఖులు పోయి పరామర్శించలే. కొన్ని అధికార కాంగ్రెస్ పార్టీలను పోతున్నా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, సో ఎట్లా చూస్తారు రేవతి విషయం? కాంగ్రెస్ గారు ప్రభుత్వం మొత్తం వాళ్ళ వెనకాల ఉన్నది. ఈరోజు ఒక మీరు అన్నారు కదా, సినీ సెలబ్రిటీకి కూడా ఈరోజు ఒక గుండె ధైర్యంతో ఢిల్లీలో కూర్చొని ఒక ఇండియా టుడే సంథింగ్ ఛానల్కి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటని ఈరోజు దేశం మొత్తం హర్షిస్తుంది. సామాన్య ప్రజల పక్షాన ఒక ప్రజాపాలన నడుస్తున్న తెలంగాణలో ఎవరికి భయపడము, ఎవరికి బెదరము. ఏ సెలబ్రిటీలు వచ్చినా ఎవరొచ్చినా దేశానికి యుద్ధం చేసి వాళ్ళు దేశం కోసం పోరాటం చేసి గెలిచిన వాళ్ళు కాదు. వాళ్ళ సంపదన కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఒక సినిమాలు తీస్తారు, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, పెట్టుబడి పెట్టి తిరిగి సంపాదించుకుంటారు తప్పించి వాళ్ళేమి దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబమో లేకపోతే దేశం బార్డర్లో కొట్లాడినటువంటి మిలిటరీయో కాదు అని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట యావత్ తెలంగాణని కుదిపేసింది. అందరూ అంతకుముందు ఊహించుకున్నారు ప్రభుత్వం సామాన్యుని పట్ల ప్రశ్నిస్తుందా లేదా, సామాన్యుని కోసం నిలబడుతుందా లేదా అనుకున్నారు. కానీ సంచలనమైన నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ఈరోజు సామాన్యులకి అందుబాటులో ఉంటుంది ప్రభుత్వము, ప్రజాపాలన నడుస్తోంది అని పూర్తిగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంటే అందరికీ, కొంతమందికి, అందరికీ కాదు, 100లో 95-99% ఈరోజు ప్రజల పక్షాన పనిచేస్తున్న పార్టీకి హర్షిస్తూ ఉన్నారు. ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా తేజశ్రీ కదా, ఆ అబ్బాయి పక్షాన నిలబడింది, సామాన్య ప్రజల పక్షాన నిలబడింది ప్రభుత్వం అని అందరూ ఒక జాతీయ అవార్డు గ్రహీతైనటువంటి అల్లు అర్జున్ మీద ఆ రకమైనటువంటి ఆరోపణ చేయడం సరికాదంటూ కూడా ప్రతిపక్షాలు తీసుకున్నాడు. తప్పు చేస్తే క్షమించాలనా? మరి అట్లాంటిది సంజయ్ దత్ ఉన్నాడు, పెద్ద సెలబ్రిటీ, అదే జాతీయ అవార్డు పొందినటువంటి సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు. దాన్ని తప్పు చేసినప్పుడు ఆయనకు శిక్షలు పడలేదా? ఆయన కోర్టు చుట్టూ తిరగలేదా? జైల్లోకి పోలేదా? వీళ్ళందరూ అంటే తప్పు చేసి ఒక పద్మశ్రీనో లేకపోతే ఇంకో శ్రీనో ఏదైనా శ్రీ వస్తే, నీ పేరులాగా ఇంకో శ్రీనో వస్తే వాళ్ళందరూ తప్పించుకోవచ్చా తప్పులు చేసి? నా చెప్పు, అట్లేమన్నా ఉంటే అవార్డు ఇచ్చేటప్పుడు అట్లా ఏమన్నా రాసి ఉంటే గనక అవన్నీ ఏ తప్పులు చేసినా ఎగ్జామ్షన్ ఈ అవార్డు తీసుకున్న వాళ్ళకు అని అంటే గనక మరి దాని ప్రకారం అదేమన్నా రూల్ ఉంటే దాన్ని మరి కోర్టులోనో ఇంకెక్కడైనా మరి ఆ సవాలుకు ప్రశ్నకు జవాబులు అడుగుదాం. తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అనడానికి ఈరోజు ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినాం మనం. ఒక పెద్ద సెలబ్రిటీ అయినా సరే, సామాన్యుడైనా, ఎవరికైనా చట్టం చుట్టం కాదు, తన పని తను చేసుకొని పోతుంది అని రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం నిరూపించింది. ఈరోజు ఎవరికి భయపడలేదు, ఎవరికి లొంగలేదు, ఎవరికి అదరలేదు, బెదరలేదు మా ప్రభుత్వం. సామాన్యుని పట్ల, పేదోని పట్ల, 4 కోట్ల ప్రజల పట్ల పక్కన నిలబడ్డటువంటి మా ప్రభుత్వం ఈరోజు. సుజాత గారు, ప్రధానంగా సినీ సెలబ్రిటీలు అంటే ప్రధానంగా ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ అయినటువంటి 13 గంటల్లోనే బయటకు వచ్చాడు. కానీ 11 రోజులైనా శ్రీతేజ బెడ్ మీద ఉన్నాడు. ఆ కుటుంబము ఒక వ్యక్తిని కోల్పోయినటువంటి పరిస్థితి. ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. సో అంటే బలిసినోడికో న్యాయం, పేదోడికో న్యాయం కనిపిస్తుందా లేదా? సోదరులు కూడా, మీ తొలి వెలుగు కూడా నేను చూసిన, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయటలు తీసుకున్నారు. తీసుకునేటప్పుడు ఒక ప్రశ్న వేయాల్సింది, ఇక్కడ ఏమి ఘనకార్యం సాధించి వచ్చాడని అల్లు అర్జున్కి బిడ్డ కొడుకు స్వాగతం పలికిండ్రు. అక్కడ తల్లి మళ్ళా తిరిగి రాదని ఈరోజు కోమాల్లో ఉన్నటువంటి తేజశ్రీకి తెలియదు. చిన్నారి, ఆయనకి ఇంకో బిడ్డ ఉంది, వాళ్ళకి ఇంకో బిడ్డ ఉంది రేవతికి. ఆ బిడ్డ ఎక్కడ పోయింది తల్లి అంటే ఊరికి పోయింది అంటుంది. కనీసం ప్రపంచం తెలియనటువంటి పసికందులకి ఈరోజు తల్లి తిరిగి రాదు అని తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలకి తండ్రి వస్తే స్వాగతం పలికినటువంటి పిల్లలు 13 గంటలు జైలుకు పోయేసి వచ్చి, అందులో జైల్లో కూడా ఏమన్నా సెలబ్రిటీ కాబట్టి అది అలాంటిదే వాళ్ళకి అంత ఘనంగా స్వాగతం పలికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లీడర్లే కానీ, సెలబ్రిటీలే కానీ, తెలంగాణలో ఉన్నటువంటి బలిసిన పార్టీలు, నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఇదే కేటీఆర్ వీళ్ళందరిని అడుగుతున్నా నేను. గతంలో రైతులకు బేడీలేసిన సంఘటన, గతంలో ఆడపిల్లలకు మానభంగం జరిగితే కూడా మీ ప్రభుత్వంలో కూడా బేడీలు వేసారు కదా మొన్న లగచర్ల గారు బయటకు వచ్చి డైరెక్ట్ గా చెప్పిండ్రు ఎందుకు బేడీలు వేసిండ్రు, ఏం చేసిండని మీరు పర్మిషన్లు లేకుండా వాళ్ళకి ఆ విధంగా బేడీలు వేసిండ్రని మా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. తప్పు జరిగిన చోట సరిదిద్దుకుంటున్నాం, తప్పు జరిగిన కూడా క్షమాపణ అడుగుతున్నాం, అవసరమైన చోట అందరి మాట సమస్యల్ని పరిష్కారం చేయడానికి వింటున్నాం మేము. కానీ గత ప్రభుత్వం లాగా ఫామ్ హౌస్ లో దాచుకొని మా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తలేడు, ప్రజల మధ్యలో పరిపాలన చేస్తున్నాడు, బహిరంగంగా ఏదున్నా కూడా మాట్లాడుతున్నాడు. మీలాగా దాచుకొని ఒక మాట, ముంగలొచ్చి ఇంకో మాట కాదు. ఈరోజు కేటీఆర్ని అడుగుతున్నా నేను, ఒక సెలబ్రిటీని, ఒక నేషనల్ అవార్డుని అరెస్ట్ చేస్తున్నాడు. నేషనల్ అవార్డు పెద్ద తోప,
ఒక ప్రాణం నిండు ప్రాణం బలి తీసుకున్నటువంటి ఇదే ఈయన పేరేంది పుష్ప హీరో అల్లు అర్జున్కి ఉన్న గొప్పతనం ఏంది, రేవతి కొడుకుకు లేని గొప్పతనం ఏంది నాకు చెప్పండి ఈరోజు. కాబట్టి సామాన్య ప్రజలకు కూడా ప్రభుత్వం మీరు పోతారా? మీ కమ్యూనిటీ అని విన్నాము మేము, ఆర్యవైశ్య కమ్యూనిటీ రేవతి అని విన్నాము, పోతారా పరామర్శ? ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా, ఎందుకంటే ఈరోజు 11వ రోజు మరి కర్మ దినాలు జరుపుతున్నటువంటి రోజు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి అక్కడి నుంచి ఆసుపత్రికి వచ్చి తేజశ్రీని పరామర్శించి విషయాలన్నీ కూడా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి అక్కడ జరిగినటువంటి విషయాలు తెలియజేస్తాను. ఎందుకంటే నేను కూడా నా కార్పొరేషన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ముఖ్యమంత్రి గారికి. ఆర్యవైశ్యులని కాదు, సామాన్య ప్రజల్ని పట్టించుకున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన వచ్చినప్పుడు ధైర్యంగా ముఖ్యమంత్రులు బయటకు వచ్చి బలిసినోడు పక్కన నిలబడ్డారు కానీ బలహీనుల పక్కన నిలబడలేదు. ఈరోజు సామాన్యులైనా ఎవరైనా కూడా చట్టం అందరికీ ఒకటే నిరూపించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి, మా యావత్ తెలంగాణలో గారు 2 తెలుగు రాష్ట్రాల్లో దేశంలో ఉన్నటువంటి అందరూ ఆర్యవైశ్యుల తరఫు నుంచి ఒక సామాన్య కుటుంబము ఈరోజు రేవతి చనిపోవడము, కొడుకు ఆసుపత్రి పాలయ్యి ఈరోజు అంటే మైండ్ ఈరోజు అంటే దెబ్బతిన్నటువంటి ఆ అబ్బాయి, చలనం లేనటువంటి ఆ అబ్బాయి తరఫున నిలబడినటువంటి మా ముఖ్యమంత్రి గారికి మా యావత్ ఆర్యవైశ్యుల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కార్పొరేషన్ కూడా మేము అండగా ఉంటాము. ఇలాంటి వారికి ఏమైనా ఇబ్బందులుండి ఇంకెవరైనా కుటుంబానికి ఎవరైనా బెదిరింపులు కానీ మీరు ఇలానే స్టేట్మెంట్లు ఇవ్వాలి, మీరు ఇలానే మాట్లాడాలి, ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ మీరు అగెనెస్ట్ చెయ్యాలని కనుక వాళ్ళ కుటుంబానికి ఎవరైనా వెనకాల నుంచి ప్రేరేపించినా చూస్తూ ఊరుకోము. తప్పకుండా మా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకందరికీ భయభ్రాంతులకు గురి కాకుండా డెఫినెట్గా వారి కుటుంబానికి అండగా ఉంటాం. ఎలాంటి మీరు భయం పడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ప్రభుత్వం మీకు ముందుకు వస్తోంది, ప్రభుత్వమే ఛాలెంజ్గా తీసుకుంది దీన్ని. కాబట్టి డెఫినెట్గా మేము పూర్తి స్థాయిలో మీ కుటుంబానికి, అబ్బాయి చిన్నారికి కూడా ప్రభుత్వం అండగా ఉంది ఈరోజు. కాబట్టి మీరు ఎలాంటి మీరేమైనా డిమాండ్ చేస్తారా? ఒక కార్పొరేషన్ చైర్మన్గా 25 లక్షలు ఇస్తామని చెప్పేసి పుష్ప టీం చెప్పింది. 25 లక్షలు నిజంగా కుటుంబానికి న్యాయం చేస్తాయా? మీరేమైనా డిమాండ్ 25 లక్షలు ఇస్తే రేవతి ప్రాణం వాపస్ రాదు. తొక్కిసలాటలో చనిపోయినటువంటి ఈ సెలబ్రిటీలకి నేను అడుగుతున్న, వారికి అండగా నిలబడ్డటువంటి వాళ్ళు కొంతమంది సోకాళ్ళు మెసేజ్ పెడుతున్నారు, ఏమైంది 25 లక్షలు ఇచ్చిండు, వారికి హాస్పిటల్ ట్రీట్మెంట్లు కూడా అందరూ సినీ ఇండస్ట్రీ వాళ్ళు ట్రీట్మెంట్ కోసం ముందుకొచ్చారు అని అంటే, అయితే ప్రాణం వాపస్ తెచ్చిస్తారా? అయితే ఆ చిన్నారి ఈరోజు తొక్కిసలాటలో ఇబ్బంది పడితే ఈరోజు ఆసుపత్రి పాలయ్యిండు. ఆ అబ్బాయి ఎలాంటి అనారోగ్యం లేకుండా పూర్తి స్థాయిలో ముందులాగా బయటకు వచ్చి తిరగగలిగేటట్టు చేయగలుగుతారా? అప్పుడు మేము మీకు సెల్యూట్ కొడతాం. రేవతి ప్రాణాలని వాపస్ తీసుకురండి, ఆ అబ్బాయి మామూలు స్థితికి తీసుకొని రండి. అప్పుడు మీరు ఒక సెలబ్రిటీగా మీరు చేసినటువంటి న్యాయం అని మేము అనుకుంటాం. ఆ ప్రాణాలు తీసుకొచ్చేది లేదు, మీరు 25 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని కొనుక్కునేది లేదు. కాబట్టి మా అందరు ఆర్యవైశ్యుల తరఫు నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు గనక మరోసారి ఈ సెలబ్రిటీలందరూ కలిసి ఆ కుటుంబానికి మేము ఏదో చేస్తున్నాము, వారికి అండగా మేము 25 లక్షలు ఇచ్చినామని కొనుక్కున్నాము అని ఒక మాట మాట్లాడుతున్నటువంటి అందరికీ హెచ్చరిస్తున్నాం. ఈ డబ్బు మా ఆర్యవైశ్యులు అందరు రూపాయి పోగేసినా కూడా వాళ్ళ కుటుంబానికి మేము అండగా నిలబడగలుగుతాము. మేము సేవలకు ముందుండేటటువంటి కులం మాది. కానీ మేమేదో వాళ్ళని కొనుక్కున్నాము అన్నట్టుగా మీరు ట్రీట్ చేస్తే కనుక చూస్తూ ఊరుకోము. ముందుగా నేను ఒక కల్వ సుజాతని మీకు అందరికీ తెలుసు, ఎవడు తప్పు చేసినా వదలమని తెలుసు. ఒక కార్పొరేషన్ చైర్మన్గా మా ఆర్యవైశ్య బిడ్డకి ఇలాంటి మీరు బ్లాక్మెయిల్ కానీ ఇంకేదైనా ఇబ్బందులు పెడితే చూసుకుంటూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఆర్యవైశ్య కార్పొరేషన్ కల్వ సుజాత అయితే ఇక రేవతి కుటుంబం దగ్గరికి వెళ్తున్నాను. నేను అక్కడ ఆ బాబును, ఆ రేవతి కుటుంబాన్ని పరామర్శిస్తానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో పేదోడికో న్యాయం, బలిసినోడికో న్యాయం ఉండదు. ఖచ్చితంగా రేవంత్ సర్కార్లో అందరికీ సమానమైనటువంటి న్యాయం ఉంటుంది. సో మా కమ్యూనిటీకి చెందినటువంటి రేవతికి ఖచ్చితంగా మా ఆర్యవైశ్య కార్పొరేషన్ తరఫున అండగా ఉంటాము. సినీ ప్రముఖులు ఇటువంటి పిచ్చి పిచ్చి చేష్టలు కనుక చేస్తే ఖచ్చితంగా తాట తీస్తామనేటువంటి రీతిలో కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.